హాయ్ హాయ్ హలో. రోజు చూస్తాం, చూడకపోతే మాకు ఫుడ్డే పోదు. అంటే ఇష్టం చాలా. ఎవరు బాగా ఆడుతున్నారు హౌస్ లో? ఎవరు బాగా ఆడుతున్నారు అంటే విష్ణుప్రియ. అసలు ఆమె గేమ్ ఆడుతున్నది అంటారు అందరూ. లేదు ఆమె ఆడుతుంది, అందరికి నవ్వుతూ కనిపిస్తుంది కానీ ఆమె గేమ్ ఆడుతుంది. ఏ గేమ్ ఆడింది అంటారు ఇప్పటివరకు? చాలా ఉన్నాయి ఇంకా ఆడినాయి ఆమె, చాలా అంత ఆటో గేమ్ బాగుంది. ఆటోలో మొన్నటి వాళ్ళిద్దరు కలిసి అట్లా ఆడితే చాలా ఇష్టం. వాళ్ళిద్దరి కోసమే నేను చూస్తా బిగ్ బాస్. ఏదో ఒకటి చేసుకుంటున్నారు కదా, వేరే వాళ్ళు అది కూడా చేసుకుంటారు కదా, చేసుకుంటున్నారు కదా. సో గౌతమ్ కృష్ణ గేమ్ ఎలా ఉంది? గౌతమ్కి మాట్లాడడం రాదు మెయిన్, అందుకే ఆయన గేమ్ నాకు అంతగా అనిపించదు. మాట్లాడడం రాదు ఆయనకు సరిగ్గా, ఆయనకు స్టాండ్ తీసుకోవడం రాదు, అందుకే ఆయన అంత అనిపించదు నాకు. నిఖిల్ సూపర్, నిఖిల్ కూడా బాగా ఆడతాడు కానీ అందరినీ ఫ్రెండ్స్ అంటాడు. గేమ్ రాగానే ఆయన వేరేగా చేంజ్ అయిపోతాడు. కానీ అందరిలో నాకు విష్ణుప్రియ అని ఎక్కువ ఇష్టం. ఆమె గ్రూప్ గేమ్ ఆడతాడు. గ్రూప్ గేమ్ ఆడడం కరెక్ట్ అంటారా? కాదు, ఎందుకు ఆడాలి? విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? చాలా బాగా ఆడుతుంది. అవును ఆడుతుంది. ఆడనియండి, ఏమైంది? మీరు ఆడతారా రొమాన్స్? మీరు ఆడలేరు కదా. ఆమె ఆడుతుంది, పబ్లిక్ లో ఆడుతుంది. ఆమె మీరు ఆడతారా? మనకి ఇది పడిపోతుంది ఆడాలంటే. ఆమె ఆడుతుంది, అది డేర్ ఉండాలి అట్లా ఆడాలంటే. భారతీయుడు 2 లాగా ఆడుతుంది. ఆడనియండి, మీరు తెల్లారనేది చూపించారు కదా, ఆమె చూపించుకుంటుంది. అంత డేర్ మీకు ఉండాలి కదా. రోహిణి అంత ఆడట్లేదు ఏమి. విష్ణుప్రియ ఎప్పుడైతే ఆమె కామెంట్ చేస్తుంది అప్పటి నుంచి ఫైట్ తో ఆడుతుందని ఏం ఆడట్లే. పృథ్వీ ఆడుతున్నాడు. చెప్పినా కదా నువ్వే ఇందాక, తెల్లారులు అదే ఆడుతున్నాడు. నిఖిల్ యష్మితో ఆడింది ఎలా అనిపించింది? అది కూడా ఏం బాగా అనిపించింది. ఇద్దరిదే బాగుంది. అంటే విష్ణుప్రియ ఆమె గెలవకున్నా ఆమె గెలిచినట్టే అనుకుంటాను. మా మనసులు గెలిచేసింది చాలు. ఆమె గెలవకున్నా, ఆమె ట్రోఫీ తీసుకోకపోయినా, నబీల్ అయినా విష్ణుప్రియ అయినా గెలవాలని ఉంది. కాకపోతే ఫస్ట్ విష్ణుప్రియ, తర్వాత నబీల్. అఖిల్ వచ్చి కూడా చెప్పిండు, నువ్వు ఆడడం నచ్చట్లేదు జనాలకి అన్నా కూడా నేను అట్లనే ఆడతా అంటుంది. అవును, ఆయన ఆడలేదు కదా అట్లాంటి ఆట, అందుకే ఆయనకు నచ్చట్లేదేమో. ఈమె ఆడినట్టు ఆయన ఆడలే కదా, అందుకే. నబీల్ ఉంటాడు, నిఖిల్ ఉంటాడు, విష్ణుప్రియ ఉంటుంది, పృథ్వీ ఉంటాడు, ఇంకా ఉండడు. గౌతమ్ కాదు, ఈమె ప్రేరణ ఉంటుంది. బాగా నచ్చలేదు. గౌతమ్ యష్మితో ఆడినట్లు అనిపించలేదు. వాళ్ళు వీళ్ళలాగా ఆడలే కదా, అందుకే. పృథ్వీ విష్ణుప్రియ లాగా ఆడలే కదా, అందుకే నచ్చలేదు. ఆడుతున్నాడు మంచిగా, లేకపోతే విష్ణుప్రియ ఆడుతుంది? విష్ణుప్రియ ఆడుతుంది. ఫాలో అవుతున్నారా బిగ్ బాస్ సీజన్ 8? ఫాలో అవుతున్నాం. ఎలా అనిపిస్తుంది గేమ్? నామినేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఇంకో 2 వీక్స్లో గేమ్ అయిపోతుంది కదా. టాప్ 5లో ఎవరు ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? టాప్ 5లో నబిల్, నిఖిల్ అండ్ రోహిణి, టేస్టీ తేజ, వీళ్ళు ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తాను. విష్ణు ఉండదా టాప్ 5లో? విష్ణు కూడా ఉంటుంది, కాకపోతే మర్చిపోయాను అంతే. ఓకే ఓకే. ఎట్లా ఉంది విష్ణు గేమ్? అంటే బయట అందరూ పృథ్వీతో ఒక ర్యాప్ మెయింటైన్ చేస్తుంది తప్ప గేమ్ అయితే ఏం లేదు, తన ఆట అసలు కనిపించట్లేదు అని చెప్పి అంటున్నారు బయట. మేబీ ఇంకా 3 వీక్సే కదండి, మేబీ బయటికి వచ్చిన తర్వాత తను కూడా చూసుకుంటుందేమో, చూసుకొని తెలుసుకుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. నా పరంగా అయితే నాకు ఎక్కడైతే అలా ఏం అనిపించలేదు. తను ఎక్కడ కూడా ఏం బ్యాడ్గా బిహేవ్గా చూపించలేరు కూడా మన బిగ్ బాస్ వాళ్ళు. 1.5 hours షో మనకు చూపిస్తారు, అందులో ఎక్కడ చూపించలేదు కూడా. అదే బాయర్గా మాట్లాడుకుంటారండి, అదొక షో కాబట్టి అక్కడ వాళ్ళకి ఒక మొబైల్ లేదు, ఒక ల్యాప్టాప్ లేదు, ఒక ఏం లేదు కాబట్టి కంపల్సరీ ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటారు. నేను మీకు ఇవ్వాలని నేను అనుకున్నాను, నేను ఇస్తున్నాను. సో దాంట్లో ఏవేవో వెతికేసుకుంటే, ఇప్పుడు బండి పైన ఒక అన్న చెల్లెలు కూర్చొని వెళ్తుంటారు, అలా అంటే అమ్మాయి అటోకాలు ఇటోకాలు వేసి కూర్చుంటుంది అంటే వాళ్ళిద్దరు లవర్సేనా? అలా కాదు కదా. సో వీళ్ళు ఏదో ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇండస్ట్రీ అంటే మీకు తెలియదు ఏం లేదు, ఇండస్ట్రీలో ఎలా ఉంటారు, ఫ్రెండ్స్గా ఉంటారు. కాబట్టి దాన్ని మీరు ఏదోలా చేసేస్తే, చేయడానికి ప్రత్యేకంగా మీకు రీజన్స్ వెతుక్కొని అడుగుతున్నారు వాళ్ళిద్దరి గురించే. కానీ యాక్చువల్లీ BB1 నుంచే ఇదంతా నడుస్తూనే ఉంది. ఒక అఖిల్ మోనాల్ ఏంటి, ఒక
పింకీ ఆ అమ్మాయి పింకీ మానస్ ఏంది, తర్వాత నిహారిక అబ్బాయి అభిజిత్ ఏంది, అంతకుముందు ఏంది, మరి వీళ్ళందరివి కూడా ఉన్నాయి కదా అలాంటి అంతకుముందు. సో వాళ్ళందరితో పోల్చుకుంటేనైతే విష్ణుప్రియ చాలా బెటర్ ఇంకా చూసుకుంటే. సో మాకు 1.5 hour చూపిస్తారు కదా, ఆ 1.5 hourలోదే నేను చెప్తున్నాను. ఇక్కడ కూడా తను బ్యాడ్గా మాకు చూపించలేదు, కనపడలేదు. తను ఒక డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఒక బ్యాడ్గా కూడా వేయలేదు. ఇంకా గేమ్ పరంగా అయితే తన మటుకు తను ఇచ్చింది పబ్లిక్ ఓటింగ్ చేశారు కాబట్టి ఇప్పటివరకు రన్ అవుతుంది. టైటిల్ విన్నర్ ఎవరని అనుకుంటున్నారు? టైటిల్ విన్నర్ నబీల్ అవుతారు. నబీలా? ఓకే. ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ కంటెస్టెంట్ విష్ణుప్రియ. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అఖిల్. ఫాలో అవుతున్నారా బిగ్ బాస్ సీజన్? ఫాలో అవుతాం, రెగ్యులర్గా చూస్తాం. ఏదైనా మిస్ అవుతే ఆ రోజు ఇంకా నిద్ర పట్టదు అనమాట. ఏమైందనేసి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లోనే వెళ్ళి చూస్తాం అనమాట. ఎట్లా అనిపిస్తుంది గేమ్? బాగుందండి గేమ్. అయిపోతుంది కదా, 3 weeks అయిపోతుంది. అదే ఇప్పుడే ఎండింగ్ వచ్చేసింది అనిపిస్తుంది. బికాజ్ చాలా బాగుంది గేమ్ కూడా, ట్విస్ట్ అండ్ టర్న్స్ అన్నట్టుగా ప్రతి వీక్ ఆసక్తికరంగా వాళ్ళ కంటెస్టెంట్స్ కూడా బాగా ఆడడం వల్ల ప్రతి వీక్ టు వీక్ కూడా కంటెస్టెంట్స్ వాళ్ళ ఆట స్ట్రాటజీస్, గేమ్ స్ట్రాటజీస్ చేంజ్ అవ్వడము, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక ఒకసారి, ఫ్యామిలీ ఎంట్రీస్ వచ్చాక ఒకసారి. సో గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుందని నేను ఫీల్ అవుతున్నాను. సో బాగుంది గేమ్ అయితే, బాగున్నాయి, టాస్క్ కూడా బాగున్నాయి. అండ్ ఇంకోటి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కరెంట్లీ నడుస్తుంది టికెట్ టు ఫినాలే రేస్. సో ఇందులో పాత కంటెస్టెంట్స్ని కూడా తెచ్చి వాళ్ళ చేత వీటిని వాళ్ళని నామినేట్ చేయడం కానీ, ద సేమ్ టైం లాస్ట్ వీక్ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ వెళ్ళిపోయిన సభ్యులు వచ్చి నామినేట్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇవన్నీ కూడా కొంచెం కొత్త కాన్సెప్ట్స్ పెట్టేసరికి ఒక ఇంట్రెస్ట్ అనేది కూడా బిగ్ బాస్ మీద వచ్చింది ఈ సీజన్లో. సో ఇప్పుడు ఓజీ క్లాన్ వాళ్ళు ఉన్నారు కదా, ఓజీ క్లాన్ వాళ్ళు మొన్న ఫ్యామిలీ వీక్ జరిగిన తర్వాత అందరూ కలిసి గౌతమ్ని టార్గెట్ చేస్తున్నట్టు ఏమైనా అనిపిస్తుందా ఎపిసోడ్స్ చూసాక? అందరూ కలిసి గౌతమ్ని టార్గెట్ అన్న సెన్స్ అది టార్గెట్ అని అనకూడదండి. ఎందుకంటే బేసికలీ ఏంటంటే గౌతమ్ కూడా వీక్ 5, వీక్ 6లో జరిగిన ఇష్యూస్ని ఇప్పుడు లైమ్ లైట్లోకి తెచ్చి స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా బేసికలీ ఆ అబ్బాయి దగ్గర ఇన్పుట్స్ నిజంగానే ఇవన్నీ మాట్లాడుంటే 5th వీక్లో 6th వీక్లో మాట్లాడుండే. బట్ ఎప్పుడైతే ఫ్యామిలీస్ లోపలికి రావడం, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీస్ తర్వాత ఈ ఎవరైతే ఆల్రెడీ ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చారో వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారంగా అతను మాట్లాడుతున్నాడని బేసికలీ మాకు అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే కార్నర్ చేయడం అనేది ఏముండదండి. ఒకటి ఏంటంటే మనం గేమ్లో ముందెళ్ళాలంటే ఆబ్వియస్లీ ఒకరిని మనం టార్గెట్గా చేసుకోవచ్చు. మేబీ గౌతమ్ అక్కడ స్ట్రాంగ్ ఏమో అని వాళ్ళకి అనిపిస్తుందేమో. బట్ చెప్పాలి అంటే గౌతమ్తో పోల్చుకుంటే మిగతా వాళ్ళకి ఏంటంటే వీక్ 1 నుంచి కూడా ఉన్నారు, డే 1 నుంచి కూడా వాళ్ళు ఉన్నారు. కాబట్టి అఫ్కోర్స్ అది వాళ్ళ హక్కు అని చెప్పచ్చు. ఎందుకంటే గౌతమే చెప్తాడు నా హక్కు అని, ఆబ్వియస్లీ నేను కూడా చెప్తాను. డే 1 నుంచి కూడా ఇంట్లో కంటిన్యూగా ఉన్న సభ్యులు వాళ్ళ హక్కు అది నామినేట్ చేయడం లేదా టార్గెట్ అని అంటున్నారు. బట్ నేనైతే టార్గెట్గా ఫీల్ అవ్వట్లేదు. ఓకే, అంటే అందరూ కలిసి ఒకే మనిషిని టార్గెట్ చేయడం, ఎందుకంటే మొన్న ఫ్యామిలీ వీక్ జరిగాక టాప్ 5లో గౌతమ్ ఉంటాడు అని చెప్పి కొంతమంది ఆ బోర్డు మీద ప్లేస్ చేయడం జరిగింది. అది మైండ్లో పెట్టుకొని టాప్ 5లో ఉండకూడదు, ఈయనకి అర్హత లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. టాప్ 5 అనేది బేసికలీ ప్రజల మధ్యలో మన చేతిలో ఉంటుంది ఇది. సో నామినేషన్స్కి పంపే వరకు వాళ్ళు చేయగలరు. సో నన్ను అడిగితే ఏంటంటే మీరు చూస్తే ఎపిసోడ్స్లో చూసినా సరే కొంచెం రియాక్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. తెలుగు కూడా చాలా మాట్లాడడం, అంటే ఒక గ్రాంధికమైన తెలుగులో మాట్లాడేసి మీరు చూసుకున్నట్లయితే ప్రేరణ అమ్మ నీ కాళ్ళ మీద పడిపోతా అనడము, ఇంకొకటి కంటెంట్ కోసం చచ్చిపోతా అనడం రీసెంట్లీ ఎపిసోడ్స్. ఇవన్నీ చెప్పడం వల్ల ఏమవుతుందంటే గేమ్ నిజంగా అంటే అతడిని లోపల వీళ్ళందరూ కలిసి టార్చర్ చేస్తున్నారు అనేది బయటకి స్ట్రాంగ్లీ పోర్ట్రే విధంగా గౌతమ్ బిహేవ్ చేస్తారని చెప్పొచ్చు. బేసికల్ అక్కడ అంత లేదు, అక్కడ ఇష్యూస్ అక్కడ అంతా కనిపించాయి. ఎందుకంటే నామినేషన్స్ అన్నప్పుడు ఒకరు ఒరే అంటారు, ఒకరు తురే అంటారు. అది కామన్గా ఏ సీజన్లో మీరు చూసుకున్నారు, ఆ సీజన్లో చూసుకుంటే సోహెల్ అలానే ఉండే, అఖిల్ అలానే ఉండే, మానస్, అమర్దీప్ వీళ్ళందరూ కూడా అలాంటి కొంచెం ఆల్రెడీ టఫెస్ట్ క్యాండిడేట్స్ అని చెప్పచ్చు. సో వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు కూడా నాకు సేమే అనిపిస్తుంది. బట్ ఏంటంటే అక్కడ నెసెసిటీ లేకపోయినా సరే కావాలనే అతన్ని టార్గెట్ చేస్తున్నారు అని ఒక ఫీలింగ్ని బయట ప్రజల్లోకి మొబిలైజ్ చేసే విధంగా గౌతమ్ ఉన్నాడు. మీరు చూసుకుంటే ఇంటర్ఫియరెన్స్ కూడా ఆబ్వియస్లీ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనం చూస్తే నాగార్జున సార్తో కూడా గౌతమ్ ఏ విధంగా అయితే కొంచెం ఇంటర్ఫియర్ అయ్యి మాట్లాడడం, సో అది ఇంటరప్ట్ చేయడం, ఇవన్నీ కొంచెం అక్కడ హోస్ట్ కూడా నచ్చడం లేదు. ఏంటంటే బేసికలీ అబ్బాయి ఏదో ఒకటి మాట్లాడాలి, తనుకోకుండా ఏదో ఒక రీజన్ చెప్పేసి దేనికి ప్యాకప్ చేసేయాలి, అతడి మీద మిస్టేక్ రావద్దు అన్నది అతను చూసుకుంటాడు. బట్ అతడి గేమ్ కంటెంట్ బాగుంది, బట్ అది అందరితో యాక్సెప్టబిలిటీ లేదు. ఎందుకు యాక్సెప్టబిలిటీ లేదు అంటే అతడికి అందరి హౌస్ మేట్స్ యొక్క సపోర్ట్ అనేది లేదు. ఆ సపోర్ట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఖచ్చితంగా వాళ్ళు గేమ్లో ముందుకు లీడ్ అవుతారు. ఇప్పుడు నిఖిల్ చూసుకుంటే నిఖిల్ కూడా బాగానే అందరితో సపోర్ట్ ఉంది కాబట్టి అతడు ఏం చెప్పినా కొంచెం హౌస్లో వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది అండ్ పబ్లిక్లో కూడా అదే రీచ్ అవుతుంది. ఓకే, విష్ణు అండ్ పృథ్వీ గేమ్ ఎలా ఉంది?
విష్ణు అండ్ పృథ్వీ గేమ్. విష్ణు గురించి చెప్పాలి. ఒకటి ఏంటంటే ఇట్లాంటి ఫేక్ రిలేషన్షిప్స్ని ఎవరైనా ముందుకు తీసుకొని వస్తే కంపల్సరీగా మధ్యలోనే బ్రేక్ అవుతాయి. కానీ విష్ణు సిన్స్ డే 1 కూడా పృథ్వీతో ఉన్న రిలేషన్షిప్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. అంటే నేను అంటే యాజ్ అ నుంచి వాళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వలేదు. ఎప్పుడైతే సోనియా బయటికి వచ్చేసిందో ఎగ్జాక్ట్ అంటే సోనియా ఉన్నప్పుడు కూడా తను ట్రై చేద్దాం అనుకున్నది, బట్ అక్కడ స్కోప్ లేదు. సో ఎప్పుడైతే తను గేమ్ ఆడడానికి వచ్చింది కదా, ఒకరితో రిలేషన్ పెంచుకోవడానికి, ఒకరితో రిలేషన్షిప్లో ఉండడానికి రాలేదు కదా. ఆఫ్ కోర్స్ నిన్న మనం చూస్తే అఖిల్ వచ్చి అన్నాడు ఒక మాట, పృథ్వీకి టైటిల్ ఇచ్చారు, టైటిల్ పృథ్వీకా లేకపోతే నీకా అంటే డెఫినెట్లీ ఒకవేళ నా బిహేవియర్ నచ్చి నాకు కనుక ఒకవేళ టైటిల్ ఇస్తే అఫ్కోర్స్ నేను తీసుకుంటాను, లేదంటే నేను కాదు. అంటే ఏంటంటే బేసికలీ ఈ అమ్మాయి ప్రాక్టికల్గా ఉంది. ఇప్పుడు మనం చూస్తే యష్మిన్ చూస్తే తను ఒక స్టాండ్లో లేదు. అంటే ఏంటి ఆ ఫ్రెండ్షిప్, ఆ రిలేషనా, గేమా, అన్న నా చెల్లి, అంటే చాలా కన్ఫ్యూజన్ అనేది యష్మి చుట్టూ జరిగింది. సో అందుకనే తను బయటకు వచ్చేసింది. కానీ విష్ణు ఏంటంటే క్లారిటీగా ఉంది. అంటే తను ఎస్ పృథ్వీతో ఉన్నదనేది ఫ్యాక్ట్గా ఒప్పుకోవడం, అంటే అది కూడా ఏంటంటే గేమ్లో పరంగా తనకు ఎక్కడో హెల్ప్ అయి ఉండొచ్చు మేబీ, బట్ బాండ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇంట్లోకి వెళ్ళి మనం చూసుకుంటే ఈ సీజన్ కాదు, ముందు సీజన్లో ఇంకా ట్రయాంగిల్ స్టోరీస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. అభిజిత్ కానీ మోనల్, అఖిల్ వాళ్ళవి చాలానే హిట్ అయ్యాయి అనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ ఇలాంటి ఒక బాండ్ అనేది ఇంట్లో చూడడం మాకు కూడా హ్యాపీగానే ఉంది. బట్ నా పరంగా పృథ్వీ అండ్ విష్ణుప్రియ వాళ్ళ గేమ్ బాగుంది, అలానే ఉండాలి. మేబీ ఒక్కరు కూడా లేకపోతే ఇంకా బోర్ కొడుతుంది. బట్ అది వీళ్ళ గేమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అంటే డెఫినెట్లీ నో. ఖచ్చితంగా అది వాళ్ళ పర్స్పెక్టివ్. తను ఆల్రెడీ చెప్పింది తన ఓన్ పర్సనల్ అనేసి. ఈవెన్ పృథ్వీ కూడా అలానే ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఎక్కువ లేవు. మధ్యలో యష్మి ఉన్నప్పుడే వచ్చాయి. యష్మి ఉన్నప్పుడే వాళ్ళకి, యష్మికి, నిఖిల్కి, పృథ్వీకి, విష్ణుకి మధ్యలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి. బట్ వాళ్ళదైతే ఒక ప్యూర్ హెల్దీ రిలేషన్షిప్ అని నేను భావిస్తున్నాను. టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? టైటిల్ విన్నర్ అనేది ఇంకొక 2 వీక్స్ ఉంది కాబట్టి ఈ లాస్ట్ వీక్స్లోకి వచ్చాక వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆట తీరు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో యాజ్ ఆఫ్ నౌ టైటిల్ అర్హుడు అంటే నేను నిఖిల్ అని చెప్తాను. నిఖిల్ లేదా రోహిణి. కానీ రోహిణిని మేబీ ఆల్రెడీ వైల్డ్ కార్డ్ కదా, మధ్యలో వచ్చింది కదా, డే 1 నుంచి లేదు కదా అనే రీజన్స్ చెప్తే మేబీ జనాలు ఓట్ వేయకపోవచ్చు. బట్ రోహిణి అయితే మాత్రం చాలా, ఎందుకంటే రోహిణి అనే పేరునే హీరోయిన్ అన్నది ఉంది. సో విష్ణు ఎవరి చేత అయితే నువ్వు ఆడలేవు, నువ్వు జీరో అని అన్నారో వాళ్ళ చేతనే తను ఏంటో నిరూపించుకున్న ఒక క్యాండిడేట్ ఈజ్ రోహిణి. తనకి ఆల్రెడీ మనం చూసాము, తన లెగ్స్లో కూడా ఇంజురీ అయింది యాక్సిడెంట్ వల్ల, తనకి రాడ్స్ ఉండడం చేత తను ఆడలేదు. అలాంటి ఫిజికల్ టాస్క్లో కూడా తను 100% ఇచ్చి ఈరోజు టికెట్ టు ఫినాలే రేస్లో కూడా ఫస్ట్ కంటెండర్గా నిలిచిందంటే చాలా గ్రేట్ అని నేను భావిస్తున్నాను. ఓకే, టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5లో నా దృష్టిలో నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, రోహిణి, నబీల్.